వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఖమ్మంలో మైనర్ బాలికపై అమానుషం, నిందితుడిని బహిరంగంగా ఎన్కౌంటర్ చేయాలి. బీజేపీ జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు డిమాండ్. పాలేరు నియోజకవర్గ ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమం. పాల్గొన్న మంత్రి పొంగులేటి. మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీసులను అడ్డు పెట్టుకుని అరాచకాలు. మాజీ ఎమ్మెల్యేలు పుట్టా మధు, కోరుకంటి చందర్ ఆగ్రహం వ్యక్తం. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలోని మామిడిగట్టు, అదిలిపేట్ గ్రామాల మధ్య ఉన్న కిందెంగల వగు వంతెన రక్షణ గోడ శిథిలావస్థకు చేరుకుంది. వంతెనకు ఇరువైపులా ఉన్న రక్షణ గోడలు దెబ్బతినడంతో వాహనదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో వర్షాకాలంలో వంతెనపై ప్రయాణించే వాహనాలు అదుపు తప్పి వాగులో పడే ప్రమాదం ఉందని స్థానికులు చెబుతున్నారు. ఈ మార్గంలో ప్రతిరోజు ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు మరియు ఇతర వాహనాలు అధిక సంఖ్యలో రాకపోకలు సాగిస్తుండటంతో ప్రమాదం సంభవించే అవకాశం మరింత పెరిగిందని వారు పేర్కొంటున్నారు. ఇప్పటికే రక్షణ గోడ పూర్తిగా దెబ్బతినడం వల్ల వంతెన పై ప్రయాణించే సమయంలో వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉన్నందున సంబంధిత అధికారులు వెంటనే స్పందించి వంతెన రక్షణ గోడలను మరమ్మతు చేయడంతో పాటు అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు. ప్రమాదం జరగక ముందే చర్యలు తీసుకుని ప్రజల ప్రాణాలను కాపాడాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో సిఐ చరమందరాజు, ఎస్ఐ సిహెచ్ నరేష్ గారికి ఒక నమ్మదగిన సమాచారం మేరకు కొంతమంది వ్యక్తులు హుజూర్ నగర్ పట్టణ శివార్లోని పరికరామస్వామి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గర గంజాయి అమ్మడానికి, త్రాగడానికి వస్తున్నారు అనే సమాచారం మేరకు ఎస్ఐ తన యొక్క సిబ్బందితో అక్కడ మాటు వేసి అక్కడికి వచ్చిన 6 వ్యక్తులను పట్టుకునగా వారి దగ్గర 1 కేజీన్నర గంజాయి, 1 స్కూటీని, 4 సెల్ ఫోన్లు దొరికినవి. వారిని విచారించగా తెలిసింది ఏమనగా హుజూర్ నగర్ పట్టణాన్ని చెందినటువంటి కొప్పుల శ్రీకాంత్ అలియాస్ పండు అనే వ్యక్తి గత 4 సంవత్సరాల నుండి గంజాయి తాగడం, కొనుక్కొని రావడము, పట్టణంలో మిత్రులకు అమ్మడం చేస్తున్నాడు. ఇట్టి క్రమంలో అతనిపై 2 గంజాయి కేసులు మరియు 2 దొంగతనం కేసులలో కూడా ఉన్నాయి. ఇట్టి క్రమంలో కొప్పుల శ్రీకాంత్ తన స్నేహితులైనటువంటి ఖానాపురం గ్రామం, ముదిగొండ మండలం, ఖమ్మం జిల్లాకు చెందినటువంటి కాసాని సాయికృష్ణ మరియు ఖమ్మం పట్టణానికి చెందిన దూరు సందీప్ అను వారికి గంజాయి అమ్ముతున్నాడు. శ్రీకాంత్ అరకు నుండి ఇట్టి గంజాయిని ట్రైన్లో తీసుకుని వచ్చి ఖమ్మంలో అతని స్నేహితులకు అమ్మి మిగిలిన దానిని తీసుకువచ్చి హుజూర్ నగర్ పట్టణంలో తన స్నేహితులైనటువంటి డేరంగుల వాసు, గంగాధరి, అభిరామ్ మరియు సాతి అరవింద్ సింగ్ అని వారిని అమ్ముటకు ఇచ్చటకు రాగా అందరూ ఒకే స్థలం వద్ద ఉండగా ఎస్ఐ వారిని పట్టుబడి చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేయుచున్నారు. అదేవిధంగా కాసాని సాయికృష్ణ అండ్ దూరు సందీప్ అను ఇద్దరు శ్రీకాంత్ వద్ద కొన్న గంజాయిని వారు ఇతరులకు అమ్మి శ్రీకాంత్ వలె అధికంగా డబ్బులు సంపాదిస్తున్నారు. శ్రీకాంత్కు గంజాయి సప్లై చేసినటువంటి వ్యక్తి అరకుకు చెందిన మోహన మరియు హుజూర్ నగర్ టౌన్ కు చెందినటువంటి మరొక వ్యక్తి కొప్పుల శ్రీకాంత్ నుండి గంజాయి కొన్న వ్యక్తి పరారీలో ఉన్నారు. గంజాయి అమ్మడానికి వచ్చి కొనుగోలు చేస్తున్న సమాచారం మేరకు మా హుజూర్ నగర్ ఎస్ఐ నరేష్ గారు వారి యొక్క బృందంతో పాటు అక్కడికి వెళ్ళి వాళ్ళని చూసేటప్పటికి ఒక 6 మంది అక్కడ ఉండడం జరిగింది. వాళ్ళని అందరినీ పట్టుకొని వాళ్ళ దగ్గర గంజాయి వాళ్ళ దగ్గర దొరికింది. వీళ్ళందరినీ విచారణ చేయగా మన హుజూర్ నగర్ నుంచి గోవిందాపురం చెందిన పండు అనే వ్యక్తి, అదేవిధంగా ఖమ్మానికి చెందిన సాయి కుమార్ అనే వ్యక్తి, వీరిద్దరూ గతంలో పాతలో స్నేహితులు. వీరిద్దరూ కలిసి ఆంధ్రప్రదేశ్లోని అరకు దగ్గరికి వెళ్ళి 2 కేజీల గంజాయిని 8,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చి 2 కేజీల గంజాయిని కొనుక్కొని అక్కడ నుంచి అరకు నుంచి ట్రైన్ ద్వారా విశాఖపట్నం వచ్చి, విశాఖపట్నం నుంచి మళ్ళీ ట్రైన్ మారి ఖమ్మానికి మళ్ళీ ట్రైన్లో వీళ్ళు రావడం జరుగుతుంది. అక్కడ నుంచి వచ్చిన తర్వాత వీళ్ళు ఈ నేరస్తులు ఒక వ్యక్తి అయినటువంటి వ్యక్తికి ఇదంతా కూడా 30 తారీఖులో జరిగింది. పోయిన నెల 30 తారీఖు నాడు జరిగిన తర్వాత
ఇందులో ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఒక 1/2 కేజీ మరియు ఇందులో మనకు అబ్స్కాండ్ ఉన్న వ్యక్తికి ఒక 1/2 కేజీ లెక్కన వాడు అమ్మిన తర్వాత మళ్ళీ నిన్నటి రోజు అమ్ముదామని చెప్పేసి వీళ్ళందరికీ ఫోన్లు చేసుకొని వీళ్ళు రావడం జరిగింది. మనం పట్టుబడి చేసిన వీళ్ళందరినీ కూడా పట్టుబడి చేసి వీళ్ళ గురించి ఎంక్వైరీ చేస్తే ఈ కేసులో పండు అనే వ్యక్తి పైన 5 కేసులు ఉన్నాయి ఆల్రెడీ. దీంట్లో 3 గంజాయి కేసులు, ఒక దొంగతనం కేసు, ఒకటి అతని యొక్క ఫ్యామిలీ మ్యాటర్ కేసు, 5 కేసులు అతని పైన ఉన్నాయి. ఇంకో ఖమ్మానికి చెందిన వ్యక్తి పైన ఆల్రెడీ అక్కడ కూడా గంజాయి కేసు ఉంది ఖమ్మంలో, మరియు ఇది 2వ కేసు ఉంది. కాబట్టి ఈ విధంగా వీళ్ళు 6 మంది వ్యక్తులు కూడా కొద్దిగా నేర చరిత్ర కలిగి ఉన్నారు మరియు నేరం చేయడానికి సిద్ధంగా ఉన్న సమయంలో మనం సమాచారం మేరకు వీళ్ళు పట్టుకొని ఈరోజు రిమాండ్ నిమిత్తం వాళ్ళని తరలించడం జరుగుతుంది. వారి వద్ద నుంచి ఒక స్కూటీని మరియు 4 సెల్ ఫోన్లను కూడా మనము స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ గంజాయి యొక్క విలువ సుమారుగా 50,000 రూపాయల విలువతో కూడి ఉంటుందని చెప్పి మనకు దాని యొక్క ఉంది. కేజీన్నర గంజాయిని మనం సీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు మార్నింగ్ అవర్స్ మేము అందరం కూడా కోర్టు ముందు హాజరుపరిచి న్యాయపరమైనటువంటి దానికి మేము పంపడం జరుగుతాం. దీని యువతకు మేము ఇచ్చే సందేశం ఏంటంటే, ఈ గంజాయి బారిన పడి మీ యొక్క విలువైనటువంటి జీవితాన్ని మీరు నాశనం చేసుకోవద్దు. ఒక వ్యక్తి ఒకసారి గంజాయికి మాత్రం అడిక్ట్ అయినట్లయితే తను మారడానికి చాలా టైం తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మనం రిపీటెడ్ అఫెండర్ చూస్తూ ఉన్నాం. ఒక వ్యక్తి పైన ఇప్పటికే 4 కేసులు గంజాయి ఉన్నాయంటే చాలా ఇదిగా ఉంది. కాబట్టి మేము కూడా కోర్టు వారిని మేము ఒక రిక్వెస్ట్ పెట్టి రీహాబిలిటేషన్ సెంటర్కి పంపేటువంటి ఆస్కారం కనుక ఉన్నట్లయితే దాని ద్వారా ఆ వ్యక్తిని మనం రీహాబిలిటేషన్ పంపమని కూడా మేము కోర్టు ద్వారా ఆ యొక్క ప్రక్రియను కూడా ఈ కేసులో మేము చేసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి తల్లిదండ్రులు కూడా మీ యొక్క విద్యార్థులు, మీ యొక్క పిల్లలు ఏ విధంగా వాళ్ళు ఉంటున్నారనే విషయాన్ని మీరు గ్రహించి పెడదోవ పట్టకుండా ఉండడానికి అందరూ కూడా సహకరిస్తారని చెప్పేసి మా పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. నకరేకల్ నేడు హైదరాబాద్లో జరిగే ఇందిరా మహిళా శక్తి మహాసభ కార్యక్రమానికి వెళుతున్న బస్సును నకరేకల్ పట్టణంలో ప్రభుత్వ విప్ మరియు నకరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగి ఆర్థికంగా మరియు సామాజికంగా మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. మహిళా సాధికారతే రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాది అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీసులను అడ్డు పెట్టుకుని అరాచకాలు సృష్టిస్తున్నారు. బీఆర్ఎస్ నాయకులను కేసుల పేరుతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యేలు పుట్ట మధు, కోరుకంటి చంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా మంథని మాజీ మార్కెట్ చైర్మన్ పూదరి సత్తయ్య గౌడ్ అరెస్టులను వారు తీవ్రంగా వ్యతిరేకించారు. సోషల్ మీడియాలో పోస్టులకు వ్యతిరేకంగా పోలీసులు సత్తయ్య గౌడ్ను అరెస్ట్ చేసి జడ్జి ముందు హాజరుపరచగా కేసు నిలవకపోవడంతో మాజీ ఎమ్మెల్యేలు పోలీసుల తీరుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని మంత్రి శ్రీధర్ బాబు మంథని నియోజకవర్గంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నాడని పుట్టా మధు ఆరోపించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేయడానికి ఆయన వ్యతిరేకించారు. తెలంగాణలో రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమని శ్రీధర్ బాబు, ఆయన భూకర్ తమ్ముడితో పాటు సహకరించిన పోలీసులు మూల్యం చెల్లించక తప్పదని మధు హెచ్చరించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉందని, నేడు పోలీసులు కాంగ్రెస్ నేతల్లా వ్యవహరిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర అసహనం వ్యక్తం చేశారు. ముత్తారం ప్రాంతానికి చెందిన బండరాజు ఆత్మహత్యకు కారకుడైన కాంగ్రెస్ నేతను పక్కన పెట్టి బీఆర్ఎస్ నాయకులు అరెస్ట్ చేయడం ఏంటని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఇక ఈ విషయంలో పోలీస్ కమిషనర్ను కలిసి అన్ని విషయాలు ఆయన దృష్టికి తీసుకువెళతామని పేర్కొన్నారు. దుద్దిల్ల శ్రీధర్ 3 ఓట్లు ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడు అధికారంలో ఉంటే అప్పుడు ఈ సమాజాన్ని అణచివేస్తూ, ఈ సమాజాన్ని తొక్కిపెడుతూ, ఎవరు మాట్లాడితే వాళ్ళని జైలు పాలు చేస్తూ రాజ్యమేలుతున్నటువంటి దుద్దిల్ల శ్రీధర్ 10 సంవత్సరాలు ప్రశాంతంగా ఉన్న మంత్రిని అల్లకల్లోలం చేస్తా ఉన్నాడు. నీ జోకర్ తమ్ముడు నువ్వు కలిసి మా మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయించినా నిన్ను వదిలిపెట్టినాం బిడ్డ. ఆ రోజు నీకు అడుగులకు మదుగులు తిన పోలీసును కూడా వదిలిపెట్టినాం. కానీ ఇప్పుడు రాబో రోజులలో నువ్వేళ మా పూదర్ సత్తిని రాత్రి 2 గంటలకు పట్టుకొచ్చినావు కదా, నిన్ను హైదరాబాద్ బొక్కలో జాక్కున్న నిన్ను, నీ జోకర్ తమ్ముడిని, నీకు ఇవాళ వంటగాగుతున్న పోలీసులని వదిలిపెట్టాని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. దుద్దిల్ల శ్రీధర్, నీ రాజ్యాంగం ఎక్కువ రోజులు నడవది. ఖచ్చితంగా ఇంకెక్కువ 2.5 సంవత్సరాలు. ఆ 2.5 సంవత్సరాల తర్వాత ఇదే రోడ్డు మీద నీ భార్య, నీ తల్లి కూడా ఈ రోడ్డు మీదకి వచ్చి ఏడ్చే రోజులను తీసుకొస్తాం. నీకు మా తల్లులు, మా భార్యలు, మా అక్క చెల్లెలు ఏడుస్తుంటే నీకు ఈ మట్టి సంబంధం లేదు, నీకు ఈ పేగు సంబంధం లేదు. నువ్వు ఓటు సంబంధంతో ఇక్కడ మా వాళ్ళను మాతోటే తగులాటలు పెట్టించింది.
గౌన్లోళ్లకు కాపోళ్ళకి ఎవరికి వాళ్లకు తగులాటలు పెట్టించి నువ్వు హైదరాబాద్లో మంట కాగుతున్నావు బిడ్డ. నీ జోకర్ తమ్ముని నేను తీసుకురాక తప్పదు. మేము 10 సంవత్సరాల అధికారంలో పోలీసులతో కలిసి గొప్పగా సేవలు అందించడం ప్రజలకని మేము ఇంట్లో ఉండి ఓపిక పడుతుంటే ఈ విధంగా అరాచకాలు చేస్తున్నారు. నేను దుద్దిల శ్రీధర్ గారికి ఇంకా అడుగులకు మడుగులొత్తే పోలీసులను గుర్తు చేస్తున్నా, అవమానపడండి. వాడు ఇక్కడున్నటువంటి దుగ్గల్ని ఆ రోజు ఐపీఎస్ ఆఫీసర్ దుగ్గల్ని వీడు గంజాయి కుట్ర చేస్తుంటే ఈరోజు రామగుండం కమిషనరేట్ పరిధిలో ఏం జరుగుతున్నది? బీఆర్ఎస్ పార్టీ నాయకులను కార్యకర్తలను అక్రమ కేసులు పెట్టి భయాందోళనలకు గురి అయ్యేటువంటి రీతిలో ఇలా ఈ యొక్క పోలీసు యంత్రాంగం కాంగ్రెస్ కండువాలు వేసుకొని సిఐలు ఎస్ఐలు తిరుగుతున్నట్టుగా అర్థమైపోయింది. ఇలా వాళ్ళు పెట్టినటువంటి కేసు, పూదరి సత్తయ్య గౌడ్ మీద పెట్టినటువంటి కేసు జడ్జి రిజెక్ట్ చేసిండు అంటేనే మీరు అవమానపడాలి. మీరు ప్రజాస్వామ్యంలో జరుగుతున్నటువంటిది ఏంటిది? చట్టాలు ఎటుపోతున్నాయి? నాయకులను కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేయడమేనా మీకు ఇచ్చినటువంటి పోలీస్ యూనిఫామ్? అందుకేనా మీరు డ్యూటీ చేస్తున్నది? ఇలా శ్రీధర్ బాబు గారు చెప్తారు కావచ్చు, ఇలా మక్కన్ సింగ్ గారు చెప్తారు కావచ్చు, ఎవరు చెప్పినా ఏం చెప్పినా మీరు రేపటి కాలంలో మళ్ళా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో పనిచేయాల్సిందే. మీరు చేసేటువంటి ఈ రోజు ఏ విధంగా అయితే ఇబ్బంది పెడుతున్నారో మీరు అందరు కూడా శంకరగిరి మాన్యాలకు పోక తప్పదు. మీకు తగిన మూల్యం మీరు జీవితంలో చెల్లించుకోక తప్పదు. ఈ రోజు జరిగినటువంటి చర్య సభ్య సమాజం గమనించింది. పుట్టమదనను ఇబ్బంది పెట్టాలని, బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టాలని చూస్తే ఇలా కార్యకర్తలు ప్రజలందరూ కూడా కన్నెర్ర చేస్తా ఉన్నారు. మీ పోలీస్ స్టేషన్లకు ఇలా కాంగ్రెస్ కార్యాలయాన్ని బోర్డులు పెట్టేటువంటి పరిస్థితి ఇలా ఈ యొక్క రామగుండం కమిషనరేట్ పరిధిలో సిపి గారు చేపిస్తున్నారు. ఇప్పటికైనా సిపి గారు మీరు తప్పకుండా పోలీసులకు ఆదేశాలు జారీ చేయండి. మీరు నిష్పక్షపాతంగా మీరు పోలీసింగ్ ను చేసే విధంగా మీరు చర్యలు తీసుకోకపోతే తప్పకుండా రాబోయే కాలంలో మీకు మీ యొక్క డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ప్రతి అధికారికి ఇబ్బందులు జరుగుతాయని సందర్భంగా మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, రాజకీయ అక్కస్సుతో చేసిన వ్యాఖ్యలేనని కోదాడ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. కోదాడ నియోజకవర్గంలో అభివృద్ధి వేగంగా జరుగుతుందనడాన్ని జీర్ణించుకోలేక మాజీ ఎమ్మెల్యే ఎలాంటి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే నిన్న మీడియా సమావేశంలో చేసిన ఆరోపణలకు ఆధారాలుంటే బహిరంగంగా నిరూపించాలని సవాల్ విసిరారు. ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి లేదా అధికారులకు ముడుపులు అందుతున్నాయని ఆరోపించడం సులభమేనని, అయితే ఎవరైనా అధికారి ముడుపులు ఇచ్చినట్లు ఆధారాలతో నిరూపించగలరా అని సూటిగా ప్రశ్నించారు. ఎమ్మెల్యేకు ముడుపులు ఇచ్చిన అధికారి ఎవరో ప్రజల ముందుకు తీసుకురావాలని డిమాండ్ చేశారు. అధికారం కోల్పోయిన తరువాత ప్రజలు తిరస్కరించిన వాస్తవాన్ని అంగీకరించకుండా ప్రస్తుత ప్రజాప్రతినిధులపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఉత్తమ్ పద్మావతి రెడ్డి కోదాడ నియోజకవర్గానికి 100 కోట్ల రూపాయలు తీసుకువచ్చి అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారని అన్నారు. ప్రజలు అన్నిటినీ గమనిస్తున్నారని, మరోసారి ప్రజలే తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. గత కొన్ని రోజుల నుంచి నిశ్శబ్దంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ఈరోజు ఒక్కరోజు ఉలిక్కిపడ్డాడు. ఎందుకు ఉలిక్కిపడ్డాడో నాకు అర్థం కాని విషయం. ఆయన ఎప్పుడు పద్మావతి గారిని విమర్శించే పనిలోనే ఉంటాడు. పద్మావతి గారికి ఎంత అభివృద్ధి చేస్తుంది కోదాట్లో, ఎన్ని రకాల నిధులు తీసుకొచ్చి ఇలా ఎంత కనుక అభివృద్ధి చేస్తుందో చూడకుండానే నోటికి వచ్చినట్టుగా మేడం గారు అధికారుల దగ్గర డబ్బులు తీసుకుంటానని ఒక ఆరోపణ చేసిండు. ఏ అధికారి అయినా అధికారి కాడ ఒక ఎమ్మెల్యే డబ్బులు తీసుకోవటం అంటే అది నీకాంచి స్టార్ట్, అది నాకు కాదు స్టార్ట్, నీకాంచి స్టార్ట్. మేము ఎప్పుడు తీసుకోలే. మా ఉత్తమ్ పద్మావతి గారు అధికారుల దగ్గర చాలా సిస్టమేటిక్ ఉంటుంది. ఈ రోజు వరకు కూడా ఎక్కడ అధికారుల దగ్గర ఆమె ప్రశంసలు తప్ప కానీ ఎప్పుడైనా విమర్శించలేదు. ఇంకోటి ఏంటంటే అధికారుల దృష్టిలో ఏంటంటే ఉత్తమ్ పద్మావతి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ కోదాడని అయితే ఉతున్నారైతే అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకొని నిధులు రావడం కోసం హైదరాబాద్లో కూర్చొని రకరకాల నిధులు తెప్పించి కోదాడ అభివృద్ధి చెందాలని చేస్తున్నారు. దాన్ని అడ్డం పెట్టుకొని ఎంతసేపటికి ఇక్కడ మేడం గారు అక్కడ అసలు ఎవరు ఉసుక మాఫియా ఎవరు, మట్టి మాఫియా ఎవరు, గంజాయి మాఫియా ఎవరు, ఏంది ఎన్ని రకాల మాఫియా, చివరికి వైన్స్లో కూడా ఇవాటి వరకు కోదాడలో ఉన్న వైన్ షాపులకు సంబంధించిన ఎంఆర్పి రేట్ అమ్ముతారు. అంటే ఒక మేడం గారు కాబట్టి ఎంఆర్పి రేట్ అమ్ముతారు. గత పాలకులు అట్ట అమ్మలేదే. గతంలో నువ్వు కూడా చేసినావు కదా. ఆ సిండికేట్లో నువ్వేం చేసినావు?
నీ బినామీ మనిషిని పెట్టి నువ్వు డబ్బులు లాగుతున్నావు. అదొకటే కాదు, మళ్ళీ ఇటు వచ్చేస్తే మట్టి మాఫియాకి నువ్వు ఇచ్చిన టోకెన్లు తెలుసు. ఎన్ని టోకెన్లు ఇచ్చినావు, ఎవరెవరికి అమ్మిర్రు, దాని బినామీలు ఎవరు, ఎంత ఇదిగా నువ్వు అధికారులకు డబ్బులు ఇచ్చినావని ఉత్తమ్ పద్మావతిని విమర్శిస్తావు. ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు అధికారం నుంచి డబ్బులు తీసుకుంటుంది. నువ్వు ఏ రకంగా మాట్లాడుతున్నావు? కనీసం ఒక ఎమ్మెల్యేని, స్థానిక ఎమ్మెల్యే, నువ్వు మాజీ ఎమ్మెల్యేవి, అసలు అది మాట్లాడాలా? ఈ సభ్య సమాజం తలదించుకునేలా మాట్లాడినా నువ్వు నిన్న. ఏ రకంగా ఎట్లా ఇది అవుతుంది? అదొకటే కాదు, గతంలో మున్సిపాలిటీలో వర్కర్లను పెట్టి డబ్బులు తీసుకున్నాను. అసలు గతంలో గత పరిపాలన చేసింది ఎవరు? టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నీకున్న చైర్మన్ వాళ్ళు కలిసి కుంభకోణం చేసి డబ్బులు తీసుకున్నది వాళ్ళు. మేము వచ్చి 3 నెలలు కాలే, మా కాంగ్రెస్ పరిపాలన వచ్చాక 3 నెలలు కాలే. ఇప్పుడు అయినా ఎట్టబడితే అట్ట నోటికి వచ్చినట్టుగా కనీసం ఉత్తమ్ పద్మావతి గారిని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని వాళ్ళని విమర్శించడానికి నీ స్థాయి సరిపోదు. వాస్తవంగా గతంలోనే చెప్పాం మీకు ఒకసారి, తప్పుడు మాటలు మాట్లాడినా, తప్పుడు వ్యవహారం చేసినా కేసులు పెడతామని చెప్పినాం. భవిష్యత్తుకు చెప్తాను, ఇవాళ కాంగ్రెస్లో ఉన్న మా కార్యకర్తలు ఎవరు ఒప్పుకునే పరిస్థితిలో లేరు. ఈ రోజు కాకపోతే మరుసటికైనా నీ మీద కేసులు పెట్టడం, అన్ని రకాలుగా చేయాలని చూస్తున్నాం మేము కూడా. ఎందుకంటే నువ్వు ఇట్లా దిగజారి మాటలు మాట్లాడితే ఎంతకాలం అని మాట్లాడుతావు? దిగజారి మాటలు ఒక మహిళా ఎమ్మెల్యేని పట్టుకొని నువ్వు సభ్య సమాజం తలదించుకునేలా మాట్లాడుతున్నావు. ఏ రకంగా వర్క్ అది? ఒకటి నువ్వు చేసిన స్కామ్లు అంతా, అసలు గంజాయి నేర్పింది ఎవరు? కోదాడికి నువ్వేగా గంజాయి నేర్పింది. దేవరుప్పుల జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండి గ్రామ శివారులోని వానకొండయ్య గుట్ట వద్ద జిల్లా బీఆర్ఎస్ నాయకుడు పల్లా సుందర్రామరెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ నాయకులు ప్రజల పోరాట ఫలితంగానే వానకొండయ్య గుట్టలో ప్రతిపాదిత మైనింగ్ కార్యకలాపాలకు అడ్డుకట్టపడిందని, క్వారీ లీజు రద్దు చేయబడిందని ఆయన పేర్కొన్నారు. 2018లో ఆన్లైన్ ద్వారా పొందిన అనుమతుల ఆధారంగా ప్రస్తుతం మైనింగ్ కార్యకలాపాలు చేపట్టడం ఎలా సాధ్యమవుతుందని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఈ ప్రాంతంలో మైనింగ్ పనులకు అనుమతి ఇవ్వలేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ల కోసం మైనింగ్ కార్యకలాపాలకు అనుమతులు ఇస్తుందని ఆరోపించిన ఆయన ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. స్కాములు, కమిషన్ల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని విమర్శించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి బీఆర్ఎస్ ఎల్లప్పుడూ ముందుంటుందని పల్లా సుందర్రామరెడ్డి తెలిపారు. వానకొండయ్య జాతర అభివృద్ధి పనుల కోసం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ₹1 కోటి నిధులు తీసుకొచ్చామని చెప్పారని, ఆ నిధులు ఎక్కడ ఖర్చు చేశారో ప్రజలకు స్పష్టంగా వివరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక్కడ వ్యాపారాలు చేసుకున్న ప్రతి ఒక్కరిని భయభ్రాంతికి గురి చేసుకుంటా, మీ గుప్పట్లలో పెట్టుకుంటా, డబ్బులు వసూలు చేసుకుంటా మీరు చేసేది దేవుర్పుల ప్రాంతం అంటే ఆ దేవుడిచ్చిన ప్రాంతం. ఈడ నీళ్లు కానీ, ఉష్క కానీ, సహజ వనరులకి నిండు కుండలెక్కు ఉంటుంది. ఈ ప్రాంత దోపిడీని బీఆర్ఎస్ పార్టీ దయాకర్రావు గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేసి ఎప్పుడైనా అడ్డుకుంటుంది, ఆపుతుంది. మీరు దయచేసి ఇంకా 2 సంవత్సరాలు మీకు ఉన్నది టైం. 2 సంవత్సరాల తర్వాత ప్రజలు మేము ఎట్లాగో తిరస్కరించే పరిస్థితి ఉన్నదిలే. కానీ ఈ 2 సంవత్సరాలు మీరు మంచి చేయకపోయినా పర్లేదు, చెడు చేయకండి. ఇకపోతే ₹1 కోటి పెట్టి శాంక్షన్ చేసిన అన్నాడు. అంతకుముందు మేము ఇచ్చిన 2 కోట్లలో ₹1 కోటి వేరే కాన్స్టిట్యూన్స్ పంపించి ₹1 కోటి తెచ్చిండు. ఆ ₹1 కోటి ఇచ్చి జీవో ఇచ్చి ఇప్పటికి మీ పత్రికా విలేకరుల సాక్షిగా ఇచ్చింది. ఇక్కడ ఇప్పటిదాకా ఏమైనా పని స్టార్ట్ అయిందా? మేము వేయించిన రోడ్డే కదా, మేము కట్టించిన మెట్లే కదా, మేము వేసిన కూల్ పెయింటే కదా, ఏమన్నా తట్టాడు మట్టి పోసిందా? నీకేం అర్హత ఉన్నది ఇక్కడ తిరిగేది? ఆఖరికి దేవుడు గుట్ట కూడా అమ్ముకుంటావా నువ్వు? పాలకుర్తి సోమనాథుడికి 50 లక్షలు ఇస్తాను, ఇచ్చినవా ఇప్పటిదాకా? పాలకుర్తి సోమనాథుడికి ఎంత పవిత్రత ఉన్నదో, వలిమిడి రాముల వారికి ఎంత పవిత్రత ఉన్నదో, ఈ వానకొండయ్య గుట్టకు కూడా అంత పవిత్రత ఉన్నదండి. వానకొండయ్య గుట్ట అంటే దానికి పేరు ఎందుకు వచ్చిందంటే, నేను ఇప్పుడు ఈ పోరాటంలో నేను తెలుసుకున్నది ఏంటంటే, వానకొండయ్య అంటే 365 రోజుల్లో ఈ గుట్ట మీద ఎక్కడో ఒక దగ్గర వర్షం పడుతుంట, అందుకే దీనికి వానకొండయ్య గుట్ట అని పేరు వచ్చింది. కొన్ని సంవత్సరాల తరబడి ఇక్కడ జాతర జరుగుతుంది, అందరు కలిసి వచ్చారు. దయాకర్రావు గారి నాయకత్వంలో మేము పోరాటం స్టార్ట్ చేసినాక ప్రతి ఒక్కరు ఇంట్లో కూర్చొని కూడా మాకు మద్దతు తెలిపింది. ఫీల్డ్ మీద మేము పనిచేసినా ఇది అందరి విజయంగానే మేము చెప్తాం. ఎందుకంటే మేము ఇచ్చిన తర్వాత కొందరు పోయి కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చారు. సరే, కనీసం ఒక ప్రయత్నం చేసారు వాళ్ళైనా. మీరేం చేసారు ఎన్ఆర్ఐ గారు?
డిసిసి అధ్యక్షురాలు ధనవంతి గారు అట్లీస్ట్ ఆమె పోయి ఒక మెమోరాండం ఇచ్చింది ఈ ప్రాంతం బిడ్డగా. మీరేం చేసిండు? మీరు అట్లీస్ట్ ఒక మెమోరాండం దేవుడు అసలు ఆపే ప్రయత్నం చేసిల్లా? ఒక ఎంఆర్ఓకి ఫోన్ చేసి, ఒక ఆర్టీఓకి ఫోన్ చేసి, ఒక మైన్స్ ఏడీకి ఫోన్ చేసి అసలు వారి పర్మిషన్ ఏందో తెలుసుకునే ప్రయత్నం చేసిల్లా? జియాలజీ డిపార్ట్మెంట్తో మాట్లాడిందంట మన ఎన్ఆర్ఐ గారు. జియాలజీ డిపార్ట్మెంట్ అంటే ఏంది? బోర్లు వేసే ఒక డిపార్ట్మెంట్, ఆడ ఏం మినరల్స్ ఉన్నాయని ఒక డిపార్ట్మెంట్తో మాట్లాడిందంట. అసలు మాట్లాడే దాంట్లో అర్థం ఉంటుందా? నీకు ఒకవేళ నువ్వు చేయకపోతే మొన్న ఎందుకు ఇబ్బంది పెడుతూ నేను ఒక ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ప్రజా దర్బార్లో జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్తో కలిసి మంత్రి పాల్గొన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ పాలేరు అసెంబ్లీ నియోజకవర్గంలో 14 క్లస్టర్లను ఏర్పాటు చేసి ప్రజా దర్బార్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఇప్పటికే 13 క్లస్టర్లలో విజయవంతంగా కార్యక్రమాలు పూర్తయ్యాయని తెలిపారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 15 డివిజన్లకు సంబంధించి చివరి ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని, ఇక్కడే ఉండి ప్రజల వినతులు స్వీకరిస్తానని తెలిపారు. ప్రజా దర్బార్ కార్యక్రమాల ద్వారా ఇప్పటి వరకు 21,536 దరఖాస్తులు అందాయని, అందులో అత్యధికంగా 9,731 దరఖాస్తులు ఇందిరమ్మ ఇళ్ల కోసమే వచ్చాయని తెలిపారు. పెన్షన్ల కోసం సుమారు 4,700 దరఖాస్తులు, భూ సమస్యలకు 4,000 దరఖాస్తులు, గృహజ్యోతి పథకం కోసం 900 దరఖాస్తులు అందాయని పేర్కొన్నారు. ప్రజల్లో ప్రభుత్వంపై విశ్వాసం పెరగడం వల్లే పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయని అన్నారు. కొద్ది రోజుల్లో ఆసరా పెన్షన్లు మంజూరు చేస్తామని మంత్రి తెలిపారు. రాబోయే నెల రోజుల్లో పాలేరు నియోజకవర్గ పరిధిలో భూ సమస్యలను పరిష్కరించేందుకు రెవెన్యూ యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపడుతుందన్నారు. ప్రజా దర్బార్లో వచ్చిన ప్రతి దరఖాస్తును బాధ్యతాయుతంగా పరిశీలించి పరిష్కరించేలా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి శ్రీనివాస్ రెడ్డి, డిఎఫ్ఓ అనూజ్ అగర్వాల్, ఏదులాపురం మున్సిపల్ చైర్పర్సన్ అనిత, వైస్ చైర్మన్ నవీన్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, మద్దులపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ హరినాథ్ బాబు, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. పేదింటి ఆడబిడ్డకి దినాలని సన్న బియ్యం, ఆర్టీసీ బస్సులో ఎంత దూరము ప్రయాణం చేసినా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, 1,00,00,000 మంది ఆడబిడ్డలని కోటీశ్వర్లు చేయాలనే తపనతో ఇప్పటికే సుమారు 63,000 కోట్ల రూపాయలు సున్నా వడ్డీకి డ్వాక్రా మహిళల గోపులకి మీ దీవెనలతో ఉన్న ఈ ప్రజా ప్రభుత్వం ఇవ్వటం జరిగింది. పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఇల్లు. ఇందాక మా ఆడబిడ్డల మాట్లాడితే వాళ్ళ కళ్ళమటి చెమ్మగిల్లింది, ఈడ కూర్చుంటే నా కళ్ళమటి చెమ్మగిల్లింది. దానికి కారణం 5 లక్షల రూపాయలు తీసుకున్నామనే ఆనందంతో పాటు 14 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు ఆ పేదింటి ఆడబిడ్డ కళ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత కూడా పేదవాడి కళ నెరవేర్చాలనే జ్ఞానం లేని ఆనాటి 10 సంవత్సరాల పాలకుల పరిపాలన వల్ల పేదవాడికి ఇల్లు ఇస్తే నాకేమి కమిషన్ వస్తుంది, కాళేశ్వరం కడితే 1,00,000 కోట్లు కమిషన్ వస్తుందని కాళేశ్వరం కట్టడానికైతే డబ్బులు ఖర్చు పెట్టాడు గాని పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఇల్లు ఇవ్వాలనే జ్ఞానం లేని కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఆడబిడ్డల ఘోషే ఈ ప్రజా ప్రభుత్వ దీవెనకి కారణం. దాన్ని గ్రహించిన ఈ ప్రజా ప్రభుత్వం మొదట విడత 4.5 లక్షల ఇల్లు ఇచ్చాం. రెండో విడత ఇయాలనే సంతకం పెట్టి వచ్చాను. రాబోయే 4-5 రోజుల్లో మళ్ళీ ఇల్లు ఇవ్వబోతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా. ఈసారి ప్రతి నియోజకవర్గానికి తక్కువలో తక్కువ 2,000 ఇల్లు ఇస్తున్నాం. మూడోసారి ఇస్తాం, 4గోసారి ఇస్తాం. ఇచ్చేది కాకుండా, ఇచ్చింది కాకుండా ఇంకా 2 సార్లు, మొత్తం 4 సార్లు ఇస్తాం. అర్హులైన ప్రతి పేదవాడికి నీది ఏ కులమని అడగం, నీది ఏ మతం అని అడగం, నీది ఏ పార్టీ అని అడగం. నువ్వు పేదవాడు అయ్యుంటే చాలు. ఈ పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఇల్లిచ్చే బాధ్యత ఈ ప్రజా ప్రభుత్వంలో మాది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏ పేదవాళ్ళు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. జిహెచ్ఎంసీ పరిధిలో కూడా మొదటి విడత 1,00,000 ఇళ్లు కట్టాలని నిర్ణయించినాం. యుద్ధ ప్రాతిపదిక మీద
1,00,000 ఇళ్లకు శ్రీకారం చుట్టాం. రాబోయే కొద్ది రోజుల్లో కూడా జిహెచ్ఎంసీ పరిధిలోని పేదవాళ్లకి ఖమ్మం రాపర్తి నగర్లోని జీప్ ప్రైడ్ అపార్ట్మెంట్లో 12 ఏళ్ల బాలికపై జరిగిన దారుణ అత్యాచారం హత్యాయత్నం ఘటనను భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండించింది. మంగళవారం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని ఆమె తల్లిదండ్రులను బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు పరామర్శించారు. ఈ హృదయ విదారక ఘటనపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అపార్ట్మెంట్లో 2వ అంతస్తులో నివాసం ఉంటున్న 42 ఏళ్ల మహమ్మద్ గౌస్ పాషా అనే మురుగాడు 12 సంవత్సరాల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారని తెలిపారు. బాలిక ప్రతిఘటించడంతో కిరాతకంగా అపార్ట్మెంట్ పైనుంచి కిందకు తోసేశాడని, దీంతో ఆ పసిపాప 2 చేతులు వెన్నుముక ఇరిగిపోయి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతటి ఘాతుకానికి పాల్పడిన నిందితుడిపై పోలీసులు కేవలం పోక్సో కేసు మాత్రమే నమోదు చేసి అతనికి రక్షణ కల్పిస్తున్నారని కోటేశ్వరరావు తీవ్ర స్థాయిలో ఆరోపించారు. ఈరోజు శనివారం సాయంత్రం ఖమ్మం జిల్లా రాపర్తి నగరు ప్రైడ్ అపార్ట్మెంట్లో ఒక హృదయ విదార సంఘటన చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా ఎటుబోతుంది? ఖమ్మం జిల్లాలో మైనర్ బాలికలకి, హిందూ అమ్మాయిలకి రక్షణ లేకుండా పోతుంది. ఎక్కడ హిందూ అమ్మాయిలు కనపడితే అక్కడ లవ్ జిహాదీ పేరుతో వాళ్ళని ట్రాప్ చేయటం, మైనర్ బాలికలు అయితే వాళ్ళ మీద అత్యాచారం చేసే ఘటన గత కొన్ని నెలలుగా అనేకమైన మనం ఖమ్మం జిల్లా చూసాము. మొన్న పొదుమూరు దగ్గర మదర్సాలో ఉంటూ అక్కడికెళ్లి అమ్మాయి మీద లైంగిక దాడులు జరిగిన సంఘటనని మర్చిపోకముందే రాపర్తి నగర్ ప్రైడ్ అపార్ట్మెంట్ లో 2వ ఫ్లోర్ లో నివాసం ఉంటున్నటువంటి ముస్లిం మహమ్మద్ గౌడ్ పాషా కుమార్తె పైన లైంగిక దాడులకు పాల్పడ్డాడు. ఆమె ప్రతిఘటించే వరకు అపార్ట్మెంట్ నుంచి కిందకు దోస్తే ఆ అమ్మాయి యొక్క 2 చేతులు వెన్నుముక ఇరిగి దారుణమైన పరిస్థితిలో పాప కొట్టమిట్లాడుతుంది. కొవ్వెక్కి ఒళ్ళు బలిసి మానవత్వం మరిచి మృగం కంటే ఘోరంగా ఒక మైనర్ బాలిక పైనటువంటి లైంగిక దాడులు ఏదైతే ఉందో దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. నిందితుడికి ఏదైతే అత్యాచారానికి పాల్పడ్డ యొక్క గౌస్ పాషాని బహిరంగంగా ఎన్కౌంటర్ చేయాలి. భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇలాంటి క్రూరుల్ని, మూర్ఖుల్ని, ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడుతున్న వారిని బహిరంగంగా ఎన్కౌంటర్ చేస్తేనే నా కొడుకులకు బుద్ధి వస్తుంది, యదవలకు బుద్ధి వస్తుంది, వెన్నులో వణుకు పుడుతుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ తరఫున వాడికి ఈ శిక్షలు సరిపోవు, బహిరంగంగా ఎన్కౌంటర్ చేయాలా. నేను ఇక్కడ ఉన్నటువంటి 3 మంత్రులను అడుగుతున్నాను. గత కొన్ని నెలలుగా ఖమ్మంలో బోనకల్లో జరిగిన సంఘటన కూడా వెలుగులోకి రాకుండా కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. ఖమ్మంలో మైనర్ బాలికపై అమానుషం, నిందితుడిని బహిరంగంగా ఎన్కౌంటర్ చేయాలి. బీజేపీ జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు డిమాండ్. పాలేరు నియోజకవర్గ ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమం. పాల్గొన్న మంత్రి పొంగులేటి. మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీసులను అడ్డుపెట్టుకుని అరాచకాలు. మాజీ ఎమ్మెల్యేలు పుట్టా మధు, కోరుకంటి చందర్ ఆగ్రహం వ్యక్తం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.